హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిబాబా జాబ్స్ పోర్టల్. ఫ్రెండ్స్, నార్థన్ రైల్వే నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో పూర్తిగా చూసినట్టయితే కాంట్రాక్ట్ పారామెడికల్ స్టాఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్కి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 26 ఏప్రిల్ 2020కి అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తిగా చూసినట్టయితే నార్థన్ రైల్వే నుంచి అయితే మనకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. డివిజనల్ ఆఫీస్ మొరదాబాద్. డేట్ చూసినట్టయితే 22 ఏప్రిల్ 2020కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్గా చూసినట్టయితే నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్. వీళ్ళు నర్సింగ్ సూపరింటెండెంట్ కాను అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి కాల్ లెటర్ కానీ జాబ్ లెటర్ కానీ అవసరం లేదు. మీ అకాడమిక్ సర్టిఫికేట్ తీసుకొని మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా 3 months గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. దట్స్ కేటగిరీ డిజైనేషన్ చూసినట్టయితే నర్సింగ్ సూపరింటెండెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసినట్టు 36 పోస్ట్ రిలీజ్ చేశారు. జనరల్ 18, ఓబీసీ 10 పోస్ట్, ఎస్సీ 5 పోస్ట్, ఎస్టీ 3 పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఏజ్ చూసినట్టయితే 20 to 40 years ఉన్న ప్రతి ఒక్కరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే GNMR బీఎస్సీ నర్సింగ్ చేసిన అయితే ఈ జాబ్కి ఎలిజిబుల్. దాంతోపాటు వీరు నోట్ ఏమి ఇచ్చారంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయి ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. రిజర్వేషన్ ఆర్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే రిజర్వేషన్ విల్ బీ అప్లైడ్ యాజ్ పర్ ఎక్స్టెంట్ రైల్వే రూల్స్. వీళ్ళు 3 years ఓబీసీ గాను 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. రెమ్యునేషన్ చూసినట్టయితే మీ శాలరీ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. డిజైనేషన్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్. మిమ్మల్ని ఓపెన్ మార్కెట్ ద్వారా అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. దీని లెవెల్ 7th పే లెవెల్ కమిషన్ కింద అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ శాలరీ వచ్చేసి 44,900 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు మంత్లీ రెమ్యునేషన్తో పాటు దీంతో పాటు ఇంకా అదర్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఇది క్లియర్గా చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ రైల్వే బోర్డ్స్ లెటర్ 2017 పాలసీ నెంబర్ 1 డేటెడ్ April 12, 2018 ఆ పాలసీ ప్రకారం అయితే మీకు అయితే శాలరీ అయితే పే చేస్తారంట. ఇక్కడ క్లియర్గా శాలరీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. బేసిక్ పే ఇస్తారంటూ, గ్రేడ్ పే ఇస్తారు. దాంతోపాటు TADA ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డైరీ అలవెన్స్, HRA హాస్పిటల్ పేషెంట్ కేర్ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ ఈ అలవెన్స్ అయితే మీకు అన్ని ఇస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. వర్క్ ఇన్ 100 bedded హాస్పిటల్కి అయితే మీరు గవర్నమెంట్ సెంట్రల్ ప్రైవేట్ దాంట్లో అయితే మీరు వర్క్ చేసి ఉండాలని అడుగుతున్నారు. మీకు ఒకవేళ వర్క్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్. మీరు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. ఫారెన్ వాళ్ళకి ఈ జాబ్ నాట్ ఎలిజిబుల్. దీని గురించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది ఓపెన్ మార్కెట్. మిమ్మల్ని ఓపెన్ మార్కెట్ ద్వారా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. హ్యావ్ టు సెండ్ స్కానర్డ్ కాపీ. మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీరు వాళ్ళకి ఒక సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి చూసినట్టయితే drDINESHMOHAN67@gmail.com. Dear Dr. Dinesh Mohan 67@gmail.com with copy to పర్సనల్ డిపార్ట్మెంట్ MB@gmail.com. మీరు దీనికైతే మీరు మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అకాడమిక్ సర్టిఫికేట్స్ మీ ఫార్మెట్ మాత్రం ఇక్కడ ఇచ్చారు. డేట్ ఆఫ్ బర్త్, 10th class మెమో, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ విత్ నర్సింగ్ కౌన్సిల్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలాంగ్ విత్ చెక్ లిస్ట్. ఎనెక్సర్ బి కింద అయితే ఎనెక్సర్ బి ఫార్మెట్ ఇచ్చారంట. మీరు ఆ ఫార్మెట్లోనే వీళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ PDF ఫార్మెట్. మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ డిఫరెంట్గా పంపించకుండా ఒక PDF ఫైల్లో పెట్టేసి వీళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఫైల్లో PDF ఫైల్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ ఆర్ బిఫోర్ 6 o'clock 26 April 2020 ఈవినింగ్ 6 లోపు అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంకి అయితే మీకు డేట్ అయితే క్లోజ్ అయిపోతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. టు అపియర్ ఇన్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆర్ వెబ్ బేస్డ్ ఇంటర్వ్యూ. మీరు నియరెస్ట్ ఉంటే మాత్రం మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. లేదా లాంగ్ ఉంటే మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. మేము అక్కడ వరకు రీచ్ అవ్వలేకపోతాం, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీకు జూమ్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మీకు జాబ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. Candidates to indicate clearly in their application form whether he or she want to attend interview in person or through web based interview. మీకు నియరెస్ట్ ఉంటే మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఉంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నాం అనే విషయం మీరు ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళైతే మీకు జూమ్ ద్వారా కానీ వాట్సాప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది.
ఇక్కడ క్లియర్గా మెన్షన్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్స్ ద అబోవ్ టర్మ్స్ అండ్ కండిషన్, పైన ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మీరు క్లియర్గా చదువుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేసుకోండి. దీంట్లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కాపీస్ ఆఫ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, రిజిస్ట్రేషన్ విత్ నర్సింగ్ కౌన్సిల్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ ఈచ్ డాక్యుమెంట్, 6 photographs అలాంగ్ విత్ ఐడి ప్రూఫ్ వీళ్ళకైతే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇంకోటి మీకు డేట్ అండ్ టైం ఫర్ వాక్ అండ్ ఇంటర్వ్యూ చూసినట్టయితే ప్లేస్ డిఆర్ఎం ఆఫీస్, కాన్ఫరెన్స్ హాల్, నార్థన్ రైల్వే, మొరాదాబాద్ ఆర్ త్రూ. మీరు ఒకవేళ నియరెస్ట్ ఉంటే మాత్రం అక్కడ ఇచ్చిన అడ్రస్ డిఆర్ఎంఏ ఆఫీస్, కాన్ఫరెన్స్ హాల్, నార్థన్ రైల్వే, మొరాదాబాద్కి అయితే మీరు అక్కడ నుంచి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీకు లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మెయిల్ చేయండి రిక్వెస్ట్ చేసి. మీకు వెబ్ బేస్డ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు ఆన్ జూమ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఎనీ అదర్ డిజిటల్ మీడియం. మీకు ఏదైతే వీలవుతుందో దాని ద్వారా అయితే వాళ్ళకు వీడియో కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేస్తారు. డేట్ చూసినట్టయితే April 30, 2020 మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 o'clock మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ టైంలో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నోట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ హ్యావ్ టు కమ్ విత్ ద ఒరిజినల్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైతే ఇక్కడ ఇచ్చిన ఒరిజినల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా వాళ్ళకైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ సెట్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. జాయినింగ్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్షన్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు జాయిన్ ఇమీడియట్లీ. మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నాట్ జాయినింగ్ ఫర్ డ్యూటీ ది ఆపర్చునిటీ షెల్ బి గివెన్ టు నెక్స్ట్ క్యాండిడేట్ ఫ్రమ్ ది సెలెక్ట్ ఆర్ వెయిట్ లిస్ట్. మిమ్మల్ని సెలెక్ట్ చేసినాక మీరు ఎమ్మటే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే ఆ డ్యూటీ మీ నెక్స్ట్ ఉన్న ఏ క్యాండిడేట్కి అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంగేజ్మెంట్ ఆఫ్ ది పారామెడికల్ స్టాఫ్ వుడ్ బి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఇది పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా మేము రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. వీళ్ళు 3 months గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఐదర్ పార్టీ ఈజ్ ఫ్రీ టు టర్మినేట్ ద కాంట్రాక్ట్ ఆర్ 15 days ప్రియర్ నోటీస్. మిమ్మల్ని 3 months తర్వాత తీసేసే ముందు ఒక 15 days ముందైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ క్లియర్గా మీరు చదువుకున్న తర్వాతే అప్లై మాత్రం చేసుకోండి. నో టీఏడిఏ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ టు ద క్యాండిడేట్స్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే మీకు టీఏడిఏ కానీ అకామిడేషన్ కానీ వాళ్ళు ఎలాంటిది అయితే ప్రొవైడ్ చేయనని క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. దీంట్లో అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఇది నేను వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ ఫార్మాట్లోనే మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లేదా మీరు మెయిల్ చేయాలని కూడా ఇదే ఫార్మాట్లో మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ డిస్క్రిప్షన్ అనెక్సర్ బి అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ ఫార్మాట్లోనే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఈ ఫార్మాట్లో ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాతనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.